ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వతి నమ. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయ నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. శ్రీ దక్షిణామూర్తి నమో నమ. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారములు. ఫిబ్రవరి 2026 మాస ఫలితాల్లో మీనరాశి వారికి ఏ విధంగా ఉంది, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంది, కుటుంబ పరంగా, వివాహపరంగా, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే పూర్వభాద్ర నక్షత్రం 4 పాదంలో జన్మించిన వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి ఈ మీనరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. ఈ మీనరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. అలాగే మీ పేర్లో మొదటి అక్షరం దే కానీ, దూ కానీ, జ్ఞా కానీ, ఝా కానీ, ఢా కానీ, డే కానీ, డో కానీ, చా కానీ, చీ కానీ అక్షరంలో ఉన్న ఇవన్నీ కూడా మీరు మీనరాశి యొక్క ఫలితాలని చూసుకోవచ్చు. అలాగే ఈ మీనరాశి వారికి అన్ని రంగాల్లోనూ విజయం సాధించేటువంటి అనుగ్రహాన్ని భగవంతుడు కలిగించాడు. గ్రహాలన్నీ కూడా చాలా బాగున్నాయి. అయితే అద్భుతంగా ఉంటుంది. వీరు ఓపిక సహనంతో ముందంజ వేసుకోండి. తొందరపడతనాన్ని తగ్గించుకోండి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో బాగా ముందుకు రాణిస్తారు. విద్యార్థులు అనుకున్న సీట్లను అనుకున్నట్టుగా సంపాదించుకుంటారు కదా. విదేశాల్లో కూడా సీట్లు సంపాదించుకునే యోగం ఉంది. గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. నిరుద్యోగులకు కూడా మంచి క్వాలిఫికేషన్ దగ్గర ఉద్యోగాలు వస్తున్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ధనలాభం ఉంది. తర్వాత అనుకోని విధంగా ఆకస్మిక ధనప్రాప్తి కూడా ఉంది. మంచి శుభవార్తలు వింటారు. మీకు రావాల్సినటువంటి చర ఆస్తులన్నీ కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. మోసగాళ్ళ నుంచి బయటపడతారు. సంతానపరంగా శుభవార్తలు వింటారు. వృత్తిపరంగా, వ్యవహారపరంగా మంచి లాభదాయకంగా ఉంది. వ్యాపారస్తులకు అనుకున్న దానికన్నా, ఊహించిన దానికన్నా మంచి లాభాలు పొందేటువంటి సూచనలు ఉన్నాయి. అనారోగ్యపరంగా ఉన్నవారు ఆరోగ్యవంతులయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. బాధల నుంచి మంచి ఉపశమనాన్ని పొందగలుగుతారు. వివాహాది శుభకార్యాల్లో పాల్పంచుకుంటారు. మీకు సంబంధాల కోసం ప్రయత్నం చేస్తున్న వారిన బంధుమిత్రులు కూడా కొత్త వారు మీకు పరిచయం అవుతారు. వివాహాది శుభకార్యాలు కూడా మీకు జరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలకి డబ్బు ఖర్చు పెడతారు. శుభకార్యాలు కూడా చేస్తారు. అలాగే కుటుంబంలో అందరూ కలిసి పుణ్యక్షేత్రాలను దర్శించేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే సంతానపరంగా చాలా బాగుంది. సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ, సమస్యలన్నీ కూడా ఒక పరిష్కారానికి వచ్చి తొలగిపోతాయి. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. శత్రువులందరూ కూడా మీకు మిత్రులుగా మారుతారు. భార్యాభర్తల మధ్య సమస్యలన్నిటి కూడా పరిష్కారం అవుతాయి. అన్యోన్యత దాంపత్య జీవితాన్ని గడుపుతారు. ఎప్పుడో విడాకులు తీసుకోవాలనుకున్న వారు కూడా వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరించుకొని వాటి నుంచి బయటపడతారు. వృత్తిపరంగా చాలా బాగుంటుంది, రాణిస్తారు. అసలు సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. మీకు ఒక గుర్తింపు ఉంటుంది. రాజకీయ నాయకులు కూడా ముందుకు ఎదగలుగుతారు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాలన్నీ కూడా ముందుకు సాగుతాయి. కొన్ని మోసపోయేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో కొంతమంది జాగ్రత్తగా ఉండండి. తాగుడికి బానిస అవ్వద్దు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కొంత విలువైనటువంటి వస్తువులు, మీ అంబట తీసుకెళ్ళేటువంటి విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. అప్రమత్తంగా ఉండండి, లేకపోతే మీ జారిపోతాయి. ట్రైన్లు ఎక్కేటప్పుడు కానీ, బస్సులు ఎక్కేటప్పుడు కానీ మీ బ్యాగులన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. కొంత నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అందుకని ఇంకా మీకు మంచి ఫలితాలు రావాలి అనుకున్నప్పుడు శివాలయాన్ని దర్శనం చేసుకోండి. శివుడికి నమ్మక చమకాలతోటి రుద్రాభిషేకం చేసుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇంకా మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే నా దగ్గర సులువైన మార్గంలో నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్, షట్చక్రాలకు సంబంధించిన ఆయిల్, తర్వాత పితృదోషాలకి, మహాకాల సర్పదోషానికి, బ్లాక్ మ్యాజిక్కి, నెగిటివ్స్కి, వీటన్నిటికీ ఆయిల్స్ ఉన్నాయండి. పాజిటివ్ ఆయిల్స్. మీ పిల్లల్ని సరిగ్గా చదవలేకపోతున్నారా, కాన్సన్ట్రేషన్ తక్కువ ఉందా, కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ ఉన్నాయి. అవి కూడా మీకు బాగా పనిచేస్తాయి. బిజినెస్లో వెనకబడుతున్నారా, వాటికి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి. మనీ రాక ఇబ్బంది పడుతున్నారా, మనీ అట్రాక్షన్ ఆయిల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎలా వాడాలో చెప్తాను. సులువుగా వాడటం వల్ల అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. గ్రహాల యొక్క స్థితిగతుల నుంచి మనం బయటపడవచ్చు. మన లైఫ్ని మనం అద్భుతంగా తయారు చేసుకోవచ్చు. మీకు ఏ ఇబ్బంది ఉన్నా నాకు సంప్రదించండి. నేను మీకు మంచి ఆయిల్స్ ఇస్తాను. వాటిని వాడడం వల్ల మీరే 10 మందికి చెప్పగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు.